2 సంవత్సరాల కింద డిసెంబర్ 9వ తారీఖు నాడు కేంద్రం దిగొచ్చి తెలంగాణ ప్రకటించింది. దాని తర్వాత రాయలసీమ నాయకులు మరియు దానిలో ఉన్న సమైక్యాంధ్ర నాయకుల వల్ల దాన్ని వెనక్కి తీశారు. దానిపై మన న్యాయవాదులు 2 సంవత్సరాల నుంచి తటస్థమైన స్థితిలో చాలా ఘోరంగా ప్రయత్నించారు. కానీ ఇటీవరకు ఎట్టి పరిస్థితుల్లో అటువంటి నియమాలు మనకి ఇవి తెలపలేదు. కాబట్టి ఇప్పుడు మన న్యాయవాదులైనటువంటి మాణిప్రభు గౌడ్ కోకన్ తెలంగాణ మరియు చారి గారు మరియు తిరుమలరావు గారు మరియు అనిల్ ప్రదీప్ కుమార్ గౌడ్ వారు వచ్చి వాళ్ళ యొక్క ఒపీనియన్ ఏందో మనం తెలుసుకుందాం. చెప్పండి మాణిప్రభు గారు, ఇప్పుడు తెలంగాణ పరిస్థితి వస్తుందా రాదా? గత 2 సంవత్సరాలుగా మలిదశ ఉద్యమంలో తెలంగాణ న్యాయవాదులు విరామం లేకుండా ఎన్నో కష్ట నష్టాలు కోర్చుకొని అటు పార్లమెంటును ముట్టడితో ప్రారంభించినటువంటి ఈ యొక్క తెలంగాణ మలిదశ ఉద్యమము చివరి దశకు చేరిందని నేను అనుకుంటున్నాను. ఈ చివరి దశలో మా యొక్క శాయశక్తుల తెలంగాణ ఉద్యమాన్ని నిలపడానికి, తెలంగాణను సాధించుకోవడానికి అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటాము. అందులో భాగంగా మీ V6 అనే ఛానల్ లాంచ్ కావడము మరొక బ్రహ్మాస్త్రంగా మనం భావించవచ్చు. ఈ బ్రహ్మాస్త్రాన్ని మరియు పాశుపతాస్త్రాన్ని ఇంతకుముందు వచ్చినటువంటి అస్త్రాలన్నింటినీ ఉపయోగించుకొని తెలంగాణను సాధించడానికి మా యొక్క శాయశక్తుల ప్రయత్నం చేస్తాము. అలాగే V6 ఛానల్కు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క V6 ఛానల్ను ఉపయోగించుకొని తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని చివరి దశకు చేర్చి తెలంగాణను సాధించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ యొక్క సార్, ఇప్పుడు మీరు తెలంగాణ ఉద్యమం గురించి పోరాడుతున్నారు కరెక్టే. ఇంతకుముందు స్టూడెంట్స్ మీద చాలా మటుకు కేసులు ఉన్నాయి, వాటిని ఇంతవరకు తీయలేరు. స్టూడెంట్స్ పరిస్థితి అధోగతిలా ఉంది. దానిపై మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, చర్యలు తీసుకున్నటువంటి ఎటువంటి పరిణామం దొరికింది? ప్రతిసారి స్టూడెంట్స్ పైన మోపినటువంటి ప్రతి కేసులను కూడా మేము అడ్డుకోవడం జరిగింది. వాటికి బెయిల్ రూపంలో కానీ వారికి సాధించడానికి కానీ అన్ని రకాల కార్యక్రమాలను మొదలుపెట్టడం జరిగింది. న్యాయవాదులు ప్రతి కష్టాల లోపల స్టూడెంట్స్ చేరినటువంటి ప్రతి కష్టాల లోపల కూడా తెలంగాణ ఉద్యమం లోపల మేము వాళ్ళకు ఎన్నుదన్నుగా నిలబడ్డాము. ఇక ముందు కూడా వెన్నుదన్నుగా నిలబడి వారికి ఎటువంటి కేసులున్నా, ఎటువంటి న్యాయపరమైనటువంటి సమస్యలున్నా వాటిని సాధించడానికి ముందుకుంటామని చెప్పి తెలియదు. సార్, మీరు GSC తరఫున కొట్లాడుతారా లేకపోతే న్యాయవాదుల తరఫున కొట్లాడుతారా? మీరు ప్రజల పట్టి ఉంటారా, పార్టీ నాయకుల బట్టి ఉంటారా? మీరు దేని బట్టి తెలంగాణ సమస్య పోరాడడానికి ఫస్ట్ సిద్ధమయ్యారు? మీరు ఖచ్చితంగా తెలంగాణను సాధించడానికి తెలంగాణ గురించి మాత్రమే పోరాడుతున్నాము. తెలంగాణ న్యాయవాద జేఏసీగానే పోరాడుతున్నాము. మాకు ఎటువంటి రాజకీయమైనటువంటి పక్షాలు లేవు. సార్, జేఏసీ అంటున్నారు. జేఏసీలో ఇంతకుముందు టీడీపీ పార్టీ అని ఇంకా ఇతర పార్టీ వాళ్ళు అందరూ జేఏసీ మీద వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళను కలుపుకోవడానికి మీరు ప్రయత్నించట్లేదు. మీరు ఖాళీ జేఏసీ తరఫున పోతున్నారు కాబట్టి మీరు ఏమనుకుంటున్నారు దానిపై? ఇది ఉద్యమం ఏదైతే ఉన్నదో ఇది తెలంగాణకి సంబంధించింది. అయితే ఈ స్వార్థ ప్రయోజనాల గురించి ఈ జేఏసీలో చేరి తర్వాత తెలంగాణకి ద్రోహం చేసి ఈ నాయకులందరూ కూడా వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా సమయానుకూలంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఈ జేఏసీ నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దాన్ని మేము ఖండిస్తూ మా తరహాలో, మా పంతాలో తెలంగాణ వాళ్ళు 4 కోట్ల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెన్నుదండి ఉండి ఈ తెలంగాణ ఆశయ సిద్ధికి మేము నిరంతరం కృషి చేస్తున్నాము, కృషి చేస్తాం కూడా. సార్, మీరు కృషి చేసి అంటారు ఇంతవరకు. సార్, ఇంతకుముందు తెలంగాణ ఉద్యమం 45 రోజులు మన జరిగినట్టు ఉద్యోగంలో కానీ మళ్ళీ మనం చేపించినటువంటి నిరాదీక్షలు కానీ వీళ్ళందరూ చేశారు కదా, వాటిని ఇప్పుడు మన తెలంగాణ ఉద్యమం నీళ్లు జారినట్టే ఉంది. దానిపై మీరేమంటారు? ఇది నీరు జారలేదు. ఇది అంతా కూడా సీమాంధ్ర నాయకులు, తర్వాత పెట్టుబడిదారులు, మా తెలంగాణకు చెందినటువంటి రాజకీయ నాయకులు, ద్రోహులు ఎవరైతే ఉన్నారో దాన్ని నీరుగార్చింది అని చెప్పడానికి వాళ్ళు ఒక కుట్రను పనిరు. ఇది చాపకింది నీరు లాంటిది. ఈ తెలంగాణ ఉద్యమం అనేది ఎప్పుడైనా కానీ కూడా ఒక అగ్నిపర్వతం లాంటిది. ఇది ఎప్పుడు బద్దలవుతుందో తెలియదు. మాకు ఎన్ని రోజులు కూడా ఇలాంటివి ఎన్ని వచ్చినా మేము ఎదుర్కొని తెలంగాణని ఎన్ని రకాలుగా అయినా కానీ కూడా మేము సాధించుకుంటాము. దానికి గాను మాకు ఇలాంటి మా ఛానళ్ళు ఏవైతే ఉన్నాయో, మా తెలంగాణకు సంబంధించిన ఛానళ్ళు మా తెలంగాణ సాధనలో చాలా ప్రముఖ పాత్ర వహిస్తున్నందుకు మేము వాళ్ళని కృతజ్ఞత తెలుపుతున్నాము. తర్వాత ఇంకోటి, వచ్చే ఛానల్ ఏమన్నా కానీ కూడా వాళ్ళకి మేము అభినందనలు తెలుపుతూ వాళ్ళకి మేము మా యొక్క తోడ్పాటు ఎప్పటికి ఉంటుందని కూడా విన్నవిస్తున్నాం. సార్, ఇప్పుడు మీరు తెలంగాణ రావడానికి మీరు ఇప్పుడు కృషి చేస్తున్న పని ఏంటి? ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు తెలంగాణ రావడానికి? ఇప్పుడు మీరు రాజకీయ న్యాయాలకు అండగా నిలుస్తారా లేక మీ అంతా మీరు న్యాయవాదులుగా పోరాడతారా? అందరినీ కలిసికట్టి తీసుకుపోయి తెలంగాణ తేవడానికి మీరు కృషి చేస్తారా? మీరు తెలంగాణ రావడానికి మీరు చేస్తున్న ఉద్యమాలు ఏంటి? ఇక జరగబోయే ఉద్యమాలు ఏంటి? ఇక తెలంగాణ ఇంతకు మనకు వస్తుందా రాదా? మలిదశ ఉద్యమము ప్రారంభమైనప్పుడు మేము న్యాయవాదులమందరము జేఏసీగా ఏర్పడి ఎన్నో మా సొంత కార్యక్రమాలు చేయడం జరిగింది. మేము ఢిల్లీకి పోయి పార్లమెంటు ముట్టడి చేయడం జరిగింది.
ఇక్కడ కూడా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏదైతే కాంగ్రెస్ తెలుగుదేశంకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే రాజీనామా చేయలేదో, ఎవరైతే ఉద్యమంలో ముందు భాగాన లేరో వాళ్ళ ఇంట్లో కూడా మేము పోయి ముట్టడించడం జరిగింది. ముట్టడించడం జరిగింది కానీ మొన్న అవిశ్వాసం తీర్మానం పెట్టినప్పుడు ఏ ఎమ్మెల్యే మన తెలంగాణ ఎమ్మెల్యేలు అందరూ అవిశ్వాస తీర్మానానికి హాజరవ్వలేదు. వాళ్ళు మన గవర్నమెంట్ నిలుపుకోవడానికి వాళ్ళకే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేశారు. వాళ్ళపై మీరు ఎటువంటి చర్య తీసుకున్నారు ఈ వారం రోజుల లోపల? మేము ఏం చెప్తున్నామంటే అవిశ్వాస తీర్మానం జరిగిందో ఇన్ని రోజులు మేము ఎవరైతే ద్రోహులం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ద్రోహులం అని చెప్పినారో ఇప్పుడు యావత్ తెలంగాణ 4 కోట్ల ప్రజలకు కూడా అర్థమైనది ఎవరు ద్రోహులు ఎవరు వాదులు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇన్ని రోజుల నుంచి ఏమన్నారు, తెలంగాణ ఇచ్చేది తెచ్చేది మేమే అన్నారు, ప్రజలు వాళ్ళని నమ్మినరు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ అవిశ్వాస తీర్మానంతో వాళ్ళు తెలంగాణ ద్రోహులని తేలిపోయింది. రాబోయే రోజులలో న్యాయవాదులమే కాదు తెలంగాణ ప్రజలు కూడా ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎంపీలను ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆ రకంగా బుద్ధి చెప్తాం మేము కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు. సార్ దీనిపై ఇప్పుడు టీడీపీ వైఖరి ఎలా మీకు అనిపిస్తుంది? టీడీపీ అంటేనే తెలంగాణ ద్రోహుల పార్టీ అండి, దాని పేరే తెలంగాణ ద్రోహుల పార్టీ. మీరు టీడీపీ తెలంగాణ ద్రోహ అంటే ఇప్పుడు నాగార్జున జనార్దన్ రెడ్డి గారు బయటకు వచ్చి తను తెలంగాణ గురించి బాగానే ఉద్యమం చేస్తున్నారు, వారిపై మీ కామెంట్ ఏంటి? తెలంగాణ అంటే మీరు టీడీపీని విమర్శించడం ఎంతవరకు కరెక్ట్? ఇది తెలంగాణ ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉన్నదో దానికి నాయకత్వం వహిస్తున్నది ఆంధ్రబాబు విషకౌగిలి నుంచి ఏ రోజు అయితే తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులు బయటకు వస్తారో వాళ్ళకు కూడా మేము బ్రహ్మరథం పడతాం, వాళ్ళని కూడా ఆదరిస్తాం. మీ ఉద్దేశంలో సరైన నాయకుడు ఎవరు? తెలంగాణ గురించి కరెక్ట్ సరైన నాయకుడు ఎవరు? ఇప్పుడు అందరినీ కలిసి కట్టుకపోయి పనిచేసే సరైన నాయకుడు మీ దగ్గర ఉన్నాడా? ప్రతి తెలంగాణ గురించి కొట్లాడేది ప్రతి ఒక్కరు నాయకుడు అండి. నాయకుడు అంటే అందరినీ కలిసి కట్టుపోయి తీసుకుపోయే నాయకుడు మీ ఉద్దేశంలో ఉన్నారా? ఇప్పుడు నేను నాయకుడు, ఈయన నాయకుడు. ఎవరైతే తెలంగాణ ఉద్యమం అగ్రభాగం మీ వల్ల సాధ్యమవుతుంది తెలంగాణ అందరి వద్దలేదు. నేనేమంటాను తెలంగాణ ప్రజల కలకపోయేది ఇప్పుడు మిమ్మల్ని కానీ మళ్ళీ న్యాయవాద చట్టం కానీ డాక్టర్స్ ని కానీ ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే టీడీపీ బీజేపీ అలా అందరినీ కలుపుకపోయి కలిసిగట్టిగా నడిపించే నాయకుడు సాధ్యమైన నాయకుడు మీ దగ్గర ఉన్నాడా? ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఇక్కడ లేదండి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. తెలుగుదేశంలో ఉన్నది ఎవరు? కొంతమంది నాయకులు, కొంతమంది ఎవరైతే చంద్రబాబుకి తొత్తులు ఉన్నారో వాళ్ళే ఇవాళ తెలుగుదేశంలో ఉన్నారు. మళ్ళీ వాళ్ళని బయటికి ఎలా తిరగనిస్తున్నారు మీరు? వాళ్ళకి ప్రజలే చూసుకుంటారండి. ఇంకెన్ని రోజులు? రాబోయే రోజులలో ప్రజలే చూసుకుంటారు. మీరు ఒక్కసారి చూస్తే ఉద్యమం ప్రారంభమైన నుంచి ఏ రోజు వాళ్ళు వాళ్ళ నియోజకవర్గానికి పోతలేరు, ఏ రోజు వాళ్ళ ఊర్లలో పోతలేరు. ఊర్లలో పోయినా ప్రజలే తరిమి కొడుతుండు. రాబోయే రోజులలో మేము చేసేది ఏం లేదు, తెలంగాణ ప్రజలే తరిమి కొడతారు వాళ్ళని. సార్ ఇప్పుడు ఉప ఎన్నికలు రాబోతున్నాయి. టీడీపీ కాంగ్రెస్ 7 స్థానాల్లో కంటెస్ట్ చేయబోతుంది. మీరు అన్నట్టు ఇప్పుడు సార్ గారు చెప్పారు ఏమనంటే ఇప్పుడు ప్రజలు చూసుకుంటున్నా అంటున్నారు. ఆ పార్టీలో అన్ని పార్టీలు కలిసి ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నికలు నిలబడుతున్నాయి. దాన్ని మీరు ఎలా మద్దతు ప్రకటించాలనుకుంటారు? ఏ పార్టీకి వేయాలనుకుంటారు? అసలు మీరు వేయాలనుకుంటారా ఓటు వేయొద్దు అనుకుంటారా? ఇది ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి తెలంగాణ ఉద్యమం గురించి వాళ్ళకు చాలా అవగాహన ఏర్పడింది. ముఖ్యంగా ఇందులో మన తెలంగాణ ఛానల్స్ ఏవైతే ఆవిర్భవించిందో మన టీ ఛానల్, దాని ద్వారా ఇంతకుముందు ఏంది ఆంధ్ర ఛానల్స్ ఎక్కువ కూడా ఏవైతే అరాచకాలు మన తెలంగాణ ప్రజల మీద జరుగుతున్నటువంటి వాస్తవాలను చూపించకపోయినారు. కానీ ఎప్పుడైతే తెలంగాణ ఛానల్ వచ్చిందో వాస్తవాలని విశ్లేషించి చెప్పడం ద్వారా ఆంధ్ర ప్రజలకు కూడా కనువిప్పైంది, అరే ఇవి వాస్తవాలు. కనుక మేము ఫస్ట్ ఇప్పుడు మీ కొత్త ఛానల్ వి ఛానల్ ఆవిర్భవిస్తున్న దానికి మేము చాలా అభినందనలు ధన్యవాదాలు తెలుపుతున్నాము. వాస్తవాలని తెలియజేయడం అనేది ఛానల్స్ కు ఒక తెలంగాణ ఛానల్స్ తప్ప మిగతా ఆంధ్ర ఛానల్స్ కు వేటికి కూడా లేవు. ఈవెన్ స్టూడెంట్స్ ని కొట్టినప్పుడు కూడా ఈవెన్ ఏవైనా వాస్తవాలు ఎక్కడ జరిగినా కూడా వాటికి భిన్నంగా వాటిని వక్రీకరించి ప్రజలకు ఒక డిఫరెంట్ ఒపీనియన్స్ ప్రచారం చేయడం ద్వారా చాలా మంది ప్రజలకు ఒక విధమైనటువంటి కన్ఫ్యూజన్ ఏర్పడి వాస్తవాలకు అతీతంగా చేయడం ద్వారా ప్రజలలో కన్ఫ్యూజన్ ఏర్పడింది. కానీ మా న్యాయవాదులు ఇప్పటి వరకు చరిత్రలో ఏ ఒక్క ఉద్యమంలో కూడా ఇంత పోరాటం చేయలేదు. ఢిల్లీకి కూడా స్పెషల్ ట్రైన్లో వెళ్లి పార్లమెంట్ మీద దాడి చేసి ఒక నేషనల్ లెవెల్లో దీన్ని జాగృతం చేసి చాలా మంది నేషనల్ ఛానల్స్ కూడా దీన్ని హైలైట్ చేశారు. కనుక ఛానల్స్ యొక్క ప్రభావం అనేది చాలా సబ్జెక్ట్ అనేది చాలా అవసరము. ఢిల్లీలో వెళ్ళారని చెప్పారు. ఢిల్లీకి వెళ్ళాం, మేము అక్కడ దీక్ష చేశాము, ఇక్కడ ఉద్యమంలో పాల్గొన్నామన్నారు. మీరు ఇవన్నీ చేశాక ఎంతమంది స్టూడెంట్ మీద కేసులు ఎత్తేశారు? ఇంకా ఈ స్టూడెంట్స్ మీద ఎత్తేని కేసులు ఏమైనా ఉన్నాయా? మీరు వెళ్ళిన తర్వాత ఏమైనా ప్రయోజనాలు కలిగాయా?
చాలా మట్టుకు అనేక సందర్భాల్లో స్టూడెంట్స్ మీద పెట్టినటువంటి అవాస్తవమైన కేసులకు మా న్యాయవాదులు అనేక విధాల తోడుగా వెళ్లి ఎన్నోసార్లు లాఠీ దెబ్బలు తిన్న మా మాణిక్ ప్రభు గారు కూడా ముందర ఉండి మా అశోక్ గారు కూడా చాలా మంది అసలు పోలీసులను ఎదిరించి వాళ్ళని పట్టుకు వెళ్తున్నప్పుడు వ్యాన్లకు అడ్డుగా ఉండి వాళ్ళకు మీరు అడ్డుగా నిలబడ్డారు. కానీ స్టూడెంట్స్ కు ఇప్పుడు మీరు జరుగుతున్నట్టు వల్ల చాలా మంది స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉండొచ్చు, ఎంబీఏ స్టూడెంట్స్ ఉండొచ్చు, చాలా మంది మీద చాలా రకాలుగా కేసులు ఉన్నాయి. వాళ్ళ ఫ్యూచర్ గురించి మీరు ఏం చేశారు? వాళ్ళ మీద ఏమైనా తీశారా? ఏదైతే ఉద్యమకారుల మీద, విద్యార్థుల మీద అక్రమ కేసులు పెట్టినరో వాళ్ళ తొలగించే బాధ్యత తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులదే. ఎందుకంటే ఏ రోజైతే చిదంబరం గారు డిసెంబర్ 9 ప్రకటన చేసినరో ఆ రోజు వాళ్ళు ఏమన్నారు, రాష్ట్రాన్ని ఆదేశించారు ఏదైతే డిసెంబర్ 9 లోపల కేసులు పెట్టినరో వాళ్ళు తొలగించమని చెప్పినారు. ఇప్పటి వరకు ఆ కేసులు కానివ్వండి, తర్వాత కానీ తొలగించలేదు. నిన్న మొన్నటి వరకు చూస్తే చెరుకు సుధాకర్ గారు అయితే వృత్తి విద్యా డాక్టర్ ఉన్నారో ఆయన ఉద్యమంలో పాల్గొంటుండని ఆయన మీద నాసా చట్టం కింద అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన విడుదలకు కూడా మేము న్యాయవాదులం కూడా పోరాటం చేయడం జరిగింది. మా పోరాట ఫలితము ఇతర తెలంగాణ వాదుల ఫలితమే ఆయన ఇవాళ విడుదల. సార్ మీరు ఇప్పుడు అనిల్ కుమార్ నారా ఇప్పుడు మీరు చెప్పారు చెరుకు సుధాకర్ గారు కాబట్టి కొంచెం పేరుంది కాబట్టి అతని గురించి న్యాయ పోరాటం చేశారు, అతన్ని బయటికి తీసుకొచ్చామని చెప్పారు. కానీ వెలుగులోకి రాని స్టూడెంట్స్ చాలా మంది చాలా విధాలుగా ఎంతో మంది అమాయకులు ఉన్నారు, గరీబోలు ఉన్నారు. వాళ్ళందరినీ ఎలా తీసుకొస్తారు? వాళ్ళెవరికి చెప్పుకోవాలి? ఒక్కసారి కేసులు ఏదైతే ఉంటాయో మేము విద్యార్థులమా కానివ్వండి, ఏ ఉద్యమకారుల మీద అంటే ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా అని తెలంగాణ విషయంలో నాంపల్లి క్రిమినల్ కోర్టులో కానివ్వండి, రంగారెడ్డి కోర్టులో కానివ్వండి రిమాండ్ అయినప్పుడు మేము న్యాయవాదులం నిలబడి వాళ్ళకి బెయిల్ ఇప్పడం జరిగింది. సార్ బెయిల్ ఇప్పడం అంటారు, బెయిల్ ఇప్పడం అని మీరు అంటున్నారు కదా, కొంతమంది డబ్బులు చెల్లించిన స్థాయిలో ఇటు ఉన్నారు, వాళ్ళకి ఏం చేస్తున్నారు? దానికి కూడా మేము పూర్తి బాధ్యత మేము తీసుకోవడం జరిగింది. ఈవెన్ మెజిస్ట్రేట్ గారి దగ్గరికి వెళ్లి మా తెలంగాణ ఉద్యమం గురించి పాటుపడ్డటువంటి ఉద్యమకారులకు పర్సనల్ బాండ్ మీద రిలీజ్ చేయాలంటే చెప్పి మేము వారి ముందు ధర్నా చేయడం కూడా జరిగింది. చాలా సందర్భాలు ఉన్నాయి. ఉచితమైనటువంటి పర్సనల్ బాండ్ ఇప్పించి వాళ్లకు బెయిల్ ఇప్పించడం జరిగింది. రేపు ఎట్టి పరిస్థితిలో కూడా వారికి పూర్తి న్యాయ సహకారం ఉంటుంది. వారి పేరు నుంచి కేసులు పూర్తిగా ఎత్తివేసే వరకు మేము న్యాయ పోరాటం చేస్తాము. అడ్వకేట్ చేసి పూర్తి సహకారం. సార్ ఇలా మీరు గత 6 నెలల నుంచి ప్రతి ఒక్క స్టూడెంట్ మీద మేము చేస్తామంటున్నారు. ఇలా రాస్తారోకులు పార్టీ పరంగా మీరు రాస్తారోకులు, జేసీ పరంగా మీరు చేస్తున్నారు. మీరు ఎందుకు హోమ్ మినిస్టర్ ఇంటికి వెళ్ళడం కానీ, హోమ్ మినిస్టర్ మీద ఒత్తిడి కానీ ఎందుకు తేవడం లేదు? సార్ అది కూడా చెప్తాం అన్నయ్య. ఒక్కసారి కాదు 2 సార్లు ఏదైతే చేవెళ్ళ చెల్లెమ్మ ఉన్నదో సబితా ఇంద్రారెడ్డి గారు ఆమె ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆమెకు రిప్రజెంటేషన్ కూడా 2 సార్లు కలిసి చెప్పడం జరిగింది. ఆమెకు ఒక్కటే విన్నపించడం, అమ్మ మీ భర్త ఇంద్రారెడ్డి గారు తెలంగాణ కోసం ఇట్లా పాటుపడ్డారో మీరు కూడా తెలంగాణ బిడ్డ కాబట్టి, మీరు కూడా ఇదే ప్రాంతానికి చెందిన ఆడపడుచు కాబట్టి మీరు ఎత్తి చెప్పడం జరిగింది. ఆమె దానికి సానుకూలంగా అప్పుడు స్పందించారు. కానీ ఇప్పటి వరకు స్పందించి ఏమైనా ఎత్తేసారా సార్? ఏమెత్తలేదు. మీరేమంటున్నారు? ఎత్తేనందుకు మీరు ఎలా స్పందిస్తున్నారు? నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ ఏదైతే ప్రభుత్వం నడుస్తుందో ఇది సీమాంధ్ర ప్రభుత్వము. ముఖ్యమంత్రి సీమాంధ్ర చెందిన వ్యక్తి, డీజీపీ సీమాంధ్ర చెందిన వ్యక్తి, కమిషనర్ కూడా సీమాంధ్ర వ్యక్తినే చెంది ఏదైతే మంత్రులు ఉన్నారో తెలంగాణ ప్రాంత మంత్రులు వాళ్ళది ఏం పని నడుస్తలేదు. మొన్న మంచి అవకాశం ఏదైతే అవిశ్వాస తీర్మానంగా అవకాశం వచ్చిందో దానికి కనుక వాళ్ళప్పుడు ఇవన్నీ కేసులు ఎత్తేస్తామే మేము ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తామో, లేకుంటే తెలంగాణ రాష్ట్ర తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడితేనే చేస్తామన్నట్టు అవుతుండే. ఇదంతా తప్పంతా తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. సార్ మీరు ఎప్పటికైనా ప్రభుత్వాలను, రాజకీయ నాయకులను మరియు ఇతర వాళ్ళను దూషిస్తున్నారు తప్ప మీరు తెలంగాణ గురించి ఎలాంటి న్యాయం చేయాలనుకుంటారు? తెలంగాణ గురించి మీరు ఎలా పోరాడాలనుకుంటారు? దాని గురించి మీరు ఎప్పటి వరకు అయితే కరెక్ట్ అయిన నాయకత్వము వాళ్ళు బాధ్యత వహించి తెలంగాణ గురించి ముందుకు రారో, ఈ ప్రజలు ఎన్ని రకాలుగా ధర్నాలు చేసినా, వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసినా ఈ తెలంగాణని సాధించలేమో అనే అనుమానం కలుగుతున్నది. అయితే వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా మా నాయకులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ఎవరండి మీ నాయకులు? ఎవరు మా నాయకులు అంటే తెలంగాణ వాళ్ళు, ఎవరు? ప్రజాప్రతినిధులు. ఈ ప్రజాప్రతినిధులు